హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి ఇంగ్లీష్ పేపరు. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ద ఆఫీసర్ నోటీస్డ్ మెనీ మిస్టేక్స్ ఇన్ ద డాక్యుమెంట్ ఇన్ హిస్ scrutiny. Choose the meaning of the word scrutiny in the sentence above. Answer option 2, close and careful examination. Next one, Tagore was a versatile person. This sentence says that. Answer option 1, Tagore possessed many talents. వర్సిటైల్ పర్సన్ అంటే అతనిలో ఎక్కువ టాలెంట్స్ ఉంటాయని అర్థం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ ఫార్వర్డ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఫార్వర్డ్ అనే మీనింగ్తో ఉన్న ప్రిఫిక్స్ ఆప్షన్ 2 ప్రో. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఇందులో రాంగ్ స్పెల్లింగ్ ఆప్షన్ 4 కోరస్. Next one, identify the word with the same pronunciation as some. సమ్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్తో ఉన్నటువంటి వర్డ్ ఏది అంటే ఆప్షన్ 2 సమ్. SOMEని సమ్ అనే ప్రొనౌన్స్ చేస్తాము. SUM కూడా సమ్మే అవుతుంది. నెక్స్ట్ వన్, హీ వాజ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ రైట్. రైట్కి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ ఏది అంటే ఆప్షన్ 3 ఇన్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వన్, దిస్ ఓల్డ్ మ్యాన్ బ్రాట్ అప్ యాన్ ఆర్ఫన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ బ్రాట్ అప్. బ్రాట్ అప్కి మీనింగ్ ఆప్షన్ 1 రైజ్డ్. నెక్స్ట్ వన్, we eat that we may live. The purpose of using may in this sentence. ఇందులో మే అనేటువంటి వర్బుని ఏ విధంగా ఉపయోగించాము అంటే ఆన్సర్ ఆప్షన్ 1 టు ఎక్స్ప్రెస్ పర్పస్. మే అనేటువంటి వర్బుని పర్పస్ కోసం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, ఇక్కడ యూనివర్సల్లో స్టార్టింగ్ యు అనేది ఉంది. యు ఓవెల్ అయినప్పటికీ యూనివర్సల్ అనేటువంటి సౌండ్ మాత్రము కాన్సోనెంట్ సౌండ్. మనం తీసుకోవాల్సింది సౌండే కాబట్టి సో యూనివర్సల్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ రావాలి. సో దిస్ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రూత్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, డోంట్ త్రో స్టోన్స్ డాష్ బర్డ్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్, దీనికి సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఆప్షన్ 2 అట్. డోంట్ త్రో స్టోన్స్ అట్ బర్డ్స్. నెక్స్ట్ వన్, no one knows who stole the watch. This sentence has who stole the watch. ఇక్కడ ఉన్నటువంటిది క్లాజు, నౌన్ క్లాజు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డోంట్ మేక్ ఏ నాయిస్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్. డోంట్ మేక్ ఏ నాయిస్ అనేది ఆర్డర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 డోంట్ మేక్ నాయిస్. ఇట్ ఈజ్ అన్ ఆర్డర్. నెక్స్ట్ వన్, హీ విల్ బీ కమింగ్. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ విల్ అనేది ఉంది. సో క్వశ్చన్ ట్యాగ్గా చేంజ్ చేసినప్పుడు ఈ విల్ అనేది ఏ విధంగా చేంజ్ కావాలి? ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్గా చేంజ్ అవ్వాలి. సో విల్ అనేది నెగిటివ్గా చేంజ్ అయితే వోంట్ అని వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి హీ అనేది రావాలి. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ వోంట్ హీ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్.
ఇందులో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 2 డోంట్ యూ గో దేర్. నెక్స్ట్ వన్, రామ్ సేస్ టు సీత ఐ లైక్ కాఫీ. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 రామ్ టెల్స్ సీత దట్ హీ లైక్స్ కాఫీ. నెక్స్ట్ వన్, ఏ లాట్ ఆఫ్ మనీ డాష్ వేస్టెడ్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ వేస్టెడ్ అని ఉంది, సో ఇది V2 ఫామ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏ లాట్ ఆఫ్ మనీ అనేది సింగులర్గా తీసుకుంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ లాట్ ఆఫ్ మనీ వాజ్ వేస్టెడ్. నెక్స్ట్ వన్, ద పోయమ్ డాష్ ఇన్ 1998. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. 1998 అనేది పాస్ట్, సో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఆన్సరు ఆప్షన్ 4 ద పోయమ్ వాజ్ రిటెన్ ఇన్ 1998. పోయమ్ అనేది రాయబడింది కాబట్టి ఇక్కడ వాజ్ రిటన్ అనేటువంటి వర్బ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, చూస్ ద నౌన్ ఫామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో నౌన్ ఫామ్ ఏది అంటే ఆప్షన్ 1 పేవ్మెంట్. పేవ్మెంట్ అంటే కాలిబాట అని అర్థము. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి రిమైనింగ్ ఆప్షన్స్ అమేజ్డ్, డిజర్వ్, పాజ్డ్ అనేవి వర్బ్ ఫామ్స్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సీక్వెన్స్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 సెకండ్లీ. నెక్స్ట్ వన్, హీ సైన్డ్ ద అగ్రిమెంట్ దట్ వాజ్ ఫూలిష్. ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 sentences కెన్ బి కన్వేడ్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ 1 హీ ఫూలిష్లీ సైన్డ్ ద అగ్రిమెంట్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 3 వెన్ డిడ్ యూ సీ ద మూవీ. ఫ్రెండ్స్ ఇక్కడ డిడ్తో ఎప్పుడు కూడా V1 ఫామే రావాలి. ఇక్కడ డిడ్ ఉంది, ఇక్కడ సి ఉంది, సో అందుకనేసి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డూ అనేది ఉంది, ఇక్కడ సా ఉంది. డూ అనేది V1 అవుతుంది, సా అనేది V2 ఫామ్ అవుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇక్కడ డిడ్తో V2 ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు, సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ అబౌట్ 60 rupees ఇన్ మై సూట్ కేస్. దిస్ సెంటెన్స్ కెన్ బి ఎండెడ్ విత్. ఐ హ్యాడ్ అబౌట్ 60 rupees ఇన్ మై సూట్ కేస్. ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి ఒక సెంటెన్స్ చివర మనం ఉపయోగించాల్సినది ఫుల్ స్టాప్, సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ యూజ్డ్. ఇన్వర్టెడ్ కామాస్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఆప్షన్ 2 టు మార్క్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఆప్షన్ 3 పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై ఫ్లెమింగ్. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ వాజ్ డాష్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ద గ్రేటెస్ట్. అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, I request you to attend my elder sister marriage on 7th of next month along with your family. The above information appears in. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంటుంది అంటే ఆప్షన్ 2 ఏ లెటర్ ఆఫ్ ఇన్విటేషన్. నెక్స్ట్ వన్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏది అంటే ఆప్షన్ 4 గో, గోయింగ్,
gone, went. Next one, people had to welcome in gloomy colors. Choose the synonym of the word gloomy. Gloomy అంటే sad. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. Glenn Cunningham was a good runner. In a races at school, he ran faster than his friends. I want to become the fastest runner in the world, Glenn told himself. One day there was a big fire at Glenn's school. His legs were burnt very badly. The doctors looked at his legs and said that he would not be able to run again. The determination of Glenn was ఆన్సర్ ఆప్షన్ 3. అతని యొక్క డిటర్మినేషన్ ఏమి అంటే టు బికమ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, గ్లెన్ ర్యాన్ ఫాస్టర్ దాన్ హిస్ ఫ్రెండ్స్ బికాజ్. ఆన్సర్ ఆప్షన్ 1, హీ వాంటెడ్ టు స్టాండ్ ఫస్ట్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.